బీజేపీలో అంతర్గత వ్యతిరేకలతోనే ప్రధానిగా మోదీ హడావిడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. ప్రజలు ఈసారి బీజేపీని మోదీని నమ్మలేదన్నారు. 2014 నుంచి 2024 వరకు మోదీకి వారణాసిలో మెజారిటీ తగ్గిందన్నారు. ఇంకెంతకాలం ప్రజలను మోసం చేయగలరని ప్రశ్నించారు. అయోధ్య ఉన్న ఫజియాబాద్లో బీజేపీ ఓడిపోయిందన్నారు. ఇకనైనా మోదీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు, నితీష్ కుమార్ మోదీని నమ్మవద్దని, నమ్మితే నట్టేట ముంచుతారని అన్నారు నిరంజన్. పోటీ చేసిన వారణాసిలో ఫస్ట్ 2 రౌండ్లలో అంటే 2 రౌండ్ల లెక్కింపులో ఆయన వెనుకబడిన విషయం చెప్పటం లేదు. వారణాసిలో ఆయన 2014లో కాంటెస్ట్ చేసినప్పుడు 2014లో 3,71,780 మెజార్టీ వస్తే 2019లో 4,70,505 మెజార్టీ వస్తుంది. అయితే మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ కేవలం 1,52,513 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అంటే 2/3 మూడుంట 2వ వంతు ఓట్ల మెజారిటీ తగ్గింది. దానికి కారణం మాత్రం ఆయన ఎక్కడా మాట్లాడటం లేదు, చెప్పటం లేదన్న మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయోధ్య మందిరం ఉన్నటువంటి ఫైజాబాద్లోనే బీజేపీ పార్టీ ఓడిపోయింది మొన్నటి ఎంపీ ఎన్నికల్లో. ఆ విషయం ప్రస్తావన తీసుకురావటం లేదు. ప్రతి ఎన్నికల సభలకు కూడా అయోధ్య మందిరం పేరు తీయంది ఉందా? ఆయన ఎందుకు ఓడిపోయారో ఆయన ఆత్మవిమర్శ చేసుకుంటున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు. నితీష్, చంద్రబాబు గారు వారికున్న పరిధిలో కంపల్సన్స్ దృష్ట్యా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు అప్రమత్తంగా ఉండండి, మోడీని నమ్మకండి. ఒకవేళ మీరు మోడీని నమ్మితే మోడీ గారు మిమ్మల్ని నట్టేట ముంచుతారు.